హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందాని డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే బొమ్మిడాయల పులుసు చేస్తున్నానండి. ఎట్లా చేస్తున్నా చూడండి. బొమ్మిడి చేపలను అయితే ఇట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని వేడి నీళ్ళని అయితే పెట్టుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వీటినైతే కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళల్లో వేసుకొని కొంతసేపు నానబెట్టుకొని అయితే ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. పక్కనే ఇంకా బౌల్ పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకుందాం. స్టవ్ చాలు చేసుకొని ఆనియన్స్ టమాటా అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకొని దాంట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకున్నా. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 చెంచా పసుపు వేసుకున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా బొమ్మిడాయల పులుసు చేసిండ్రా, తిన్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేస్తారో. టమాటా అయితే వేసుకుందాం. ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే 2 స్పూన్స్ కారం పొడి అయితే వేసుకుందాం. టూ స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నా. మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో అయితే బొమ్మిడి చేపలు వేసుకోవాలి. మంచి ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే బొమ్మిడి చేపలు వేసుకుందాం. మంచిగా కడుక్కోవాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది. వేడి నీళ్ళల్లో కొంచెంసేపు నానబెట్టి మంచిగా కడుక్కుంటే స్మెల్ అనేది పోతుంది. ఎండు చేపలు కదా, అందుకనే మంచి ఇట్లా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే అవి మొత్తము ఉడికినంత వరకు మంచిగా ఉడికిపోతాయి. వాటర్ అయితే పోసుకున్నా. కొద్దిసేపు ఢక్కన పెట్టేసుకుందాం. కూర ఇట్లా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చిందో. నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్, సింపుల్గా, ఏమి హడావిడి లేకుండా. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి సరేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా. బాయ్.